కాబట్టి ఎవరికి వాళ్ళకి మనస్సాక్షి ఉందిగా, ఎవరికి వాళ్ళకి మనస్సాక్షి ఉందిగా, వాక్యం ఉందిగా ఎవరి చేతిలో అయినా. కానీ వాక్యం ఖండితంగా చెబుతుంది, దేవభక్తి గల బిడ్డని అని చెప్పుకోవటానికి తగినట్టుగా నువ్వు కనబడాలి అంది గనుక, అలాంటి రూపాన్ని ప్రజలు కూడా పట్టించుకుంటారు కనుక, ఎలా ఉంటే ప్రజలను దేవుని వైపు తిప్పగలవో ఆలోచించుకొని అలా తయారుగా. సిటీలో పాస్టర్మలో ఇలా చేస్తున్నారని పల్లెటూరు పాస్టర్మలు అలా తయారవుతున్నారు. పల్లెటూరు పాస్టర్మ ఎప్పుడైతే ఇలాగ రెడీ అయిందో ముఖం మీద, అప్పటిదాకా ప్రశాంతంగా వెంబడించిన విశ్వాసులకు డౌట్ వస్తుంది, మొన్నటిదాకా మన పాస్టర్మకి ఈ పాటలు లేవేంది, ఇట్లా తయారైంది ఏంది, ఇట్లా తయారైంది ఏంది పాస్టర్మ, ఆ సెల్ ఫోన్లో వాళ్ళని చూసి ఎట్లా తయారైంది, అంతకుముందు మన అమ్మగారు అట్లేదో చాలా భక్తిగా ఉండేది, ఆమె కూడా పాడైపోయిందని. ఇక ఆమె పాడైపోయినప్పుడు మందే ఉందని వీళ్ళు పాడుకోవటం మొదలు పెడతారు. అందుకని చెప్తున్న దైవజనురాళ్ళకైనా విశ్వాసులకైనా అందరికి ఎవరికైనా మందకు మాదిరి ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రజల పవిత్రతని, భక్తిని, ఆత్మీయతను, దేవుని అందలి భయమును కాపాడే విషయంలో మెళకువగా ఉండాలి. ఈరోజు సర్వసాధారణం అయిపోయింది, రాను రాను ఇంకా మారిపోయింది పరిస్థితి. కాబట్టి దీన్ని ఒక ఆజ్ఞగా నేను మీకు చేయను కానీ, అవి చేయించుకోవద్దు, ఇలా ఉండొద్దు, అలా ఉండదు అని ఒక ఆజ్ఞగా నేను మీ మీద రుద్దను కానీ. ఎందుకంటే ఆయన చెప్పింది నాలుగే: రక్తమును, జారత్వమును, విగ్రహ సంబంధన అపవిత్రతను, గొంతు పిసికి చంపిన దానిని. ఈ అవశ్యమైన 4 వీటిని విసర్జించాలి.